నమస్తే. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. హిందూ ఆలయాల వద్ద ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది? ఈ ధ్వజస్తంభం అనేది ఆలయానికి ఒక ఆత్మ వంటిది. అంతేకాకుండా భక్తులకు మార్గనిర్దేశం చేసే ఒక కేంద్రం. దీంతో పాటు ఆధ్యాత్మికంగా శక్తివంతమైనది అనే విషయాన్ని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే పౌరాణిక ఇతిహాసాలను పరిశీలిస్తే ఆలయాల వద్ద ధ్వజస్తంభానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా 24 గంటల కిందట ఓ నిర్ణయం వెలువరించింది. ధ్వజస్తంభాల ఏర్పాటు కోసం ఒక దివ్య ప్రబంధ వృక్ష పెంచాలనే నిర్ణయాన్ని ప్రకటించింది. 100 ఎకరాల్లో ఈ వనాలను పెంచడం ద్వారా భవిష్యత్తులో ఆలయాలకు అవసరమైన ధ్వజస్తంభాలను అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించారు. దీని వెనక ఒక ప్రధాన ఉద్దేశం ఉన్నట్టే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే 1982 సంవత్సరంలో తిరుమల ఆలయంలో ధ్వజస్తంభం మార్చడానికి దారితీసిన పరిస్థితుల్లో ఏం కనిపించింది? ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ఆలయాల వద్ద ధ్వజస్తంభాల ఏర్పాటు కోసం భవిష్యత్తులో అంటే రానున్న 50-100 సంవత్సరాల వరకు ఎలాంటి సదుపాయాలు కల్పించడానికి ఆస్కారం ఉందనే విధంగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఆలయాల వద్ద ధ్వజస్తంభం ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఈ ధ్వజస్తంభాల కోసం ప్రత్యేకంగా 100 ఎకరాల్లో టీటీడీ వనాలను పెంచాలని ఎందుకు నిర్ణయించిందనే విషయాలను ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. దీని వెనుక ఒక చారిత్రక, ఆధ్యాత్మిక, పౌరాణిక నేపథ్యంతో కూడిన కథనాలు ఉన్నాయనేది ఇతిహాసాలు చెబుతున్నాయి. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమలలో 1982 సంవత్సరంలో ఏం జరిగిందనే విషయాన్ని కూడా ఇక్కడ మనము చర్చిద్దాం. ఆలయాల వద్ద ధ్వజస్తంభాల కోసం దివ్య వృక్షాల ప్రాజెక్టును చేపట్టాలని టీటీడీ సంకల్పించిన వెనుక ఒక చారిత్రక నేపథ్యం, కథనం కూడా ఉంది. అది వాస్తవం కూడా. ఈ ప్రాజెక్టుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నాంది పలకాలని భావిస్తే దానికి తగ్గట్లుగానే మంగళవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో కూడా తీర్మానం చేశారు. 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టును చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని గోశాలలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆ మేరకు నిర్ణయం కూడా జరిగింది. ఈ ప్రాజెక్టు వివరాల్లోకి వెళ్లే ముందు గత చరిత్రను అంటే 1979 నుంచి 82 వరకు ఏం జరిగింది అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి ఉన్న రోజుల్లో నాగిరెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నారు. అదే సమయంలో పివిఆర్కే ప్రసాద్ కూడా కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న రోజులవి. అదే సందర్భంలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు మాడవీధులను విస్తరించడం, అదేవిధంగా మాస్టర్ ప్లాన్ అమలు చేయడంలో వారు తలమునకలుగా ఉన్నారు. ఇదే సమయంలో శ్రీవారి ఆలయానికి అంటే మహద్వారం దాటిన తర్వాత వచ్చే ధ్వజస్తంభం పనులను అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరామయ్య పర్యవేక్షిస్తున్నారు. అంటే మరమ్మతులు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా 4 వరుసల గోల్డ్ ప్లేటు విప్పి పాలిష్ చేసే సమయంలో అసలు విషయం బయటపడింది. ధ్వజస్తంభాన్ని టేకుతో తయారు చేసిన ఓ చెట్టు నుంచి తయారు చేసి ఇక్కడ అమరుస్తారు. తీరా చూస్తే ఆ ధ్వజస్తంభం అడుగు భాగంలో పూర్తిగా పుచ్చిపోయింది. భూమిలో ఉండాల్సిన భాగం అసలే కనిపించడం లేదు. మరి ఏ ఆధారంతో ధ్వజస్తంభం నిలిచి ఉంది? కేవలం బంగారు ప్లేట్లు అంటే బంగారు తాపడం చేసిన ఇత్తడి ప్లేట్ల ఆధారంగానే ఉందని ఇక్కడ తేలిపోయింది. దీంతో ఆ పరిస్థితిలో ఏమి చేయాలని అటు టీటీడీ చైర్మన్ నాగిరెడ్డి, టీటీడీ ఈవో పివిఆర్కే ప్రసాద్ తలమునకలయ్యారు. దీనికోసం పరిశీలిస్తే 75 అడుగుల టేకు మానులు కావాల్సిన అవసరం ఉందని నిర్ధారించారు. ఇవి సాధారణంగా ఎక్కడ కూడా దొరకవు. అడవుల్లోకి వెళ్తే కానీ వీటిని సంపాదించడం చాలా కష్టం. అడవిలో ఉన్న చెట్లను కూడా నరికి మరీ తీసుకురావాలంటే వ్యయ ప్రయాసాలకు వచ్చిన అవసరం ఉంటుంది. అయితే ఈ పరిస్థితిలో ధ్వజస్తంభాన్ని పునర్నిర్మిద్దాం అని ఆనాటి టీటీడీ చైర్మన్ నాగిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ ప్రకటించారు. అసలు కథ అప్పుడే మొదలైంది. ధ్వజస్తంభం వాడే చెట్టుకు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్ణీత లక్షణాలు ఉండాలి. అంటే చెట్టు మొదలు నుంచి పై భాగం వరకు ఎలాంటి తొర్రలు ఉండకూడదు, పగుళ్ళు, వంకలు, కొమ్మలు ఉండకూడదు. అది కూడా 75 అడుగుల ఎత్తున్న ఒకే మాను ఉండాలి అనేది ఆగమ శాస్త్రం చెబుతున్న విషయం. ఈ విషయంలో 100 ఏళ్లకు పైగా మన్నిక కలిగిన టేకు చెట్టు అయితేనే ఇక్కడ ధ్వజస్తంభాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుందని పివిఆర్కే ప్రసాద్ ఆనాటి టీటీడీ చైర్మన్ నాగిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ చెట్టు ఎక్కడ దొరుకుతుందనే విషయంలో 190 సంవత్సరాలకు సంబంధించిన రికార్డులన్నింటినీ వారు పరిశీలించారు. కానీ ఎక్కడ ధ్వజస్తంభం ప్రస్తావన కనిపించలేదు. మరోవైపు ఆనాటి టీటీడీ చైర్మన్ నాగిరెడ్డి
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రసాద్ ఇద్దరు వారి పదవీ కాలం ముగిసే సమయంలో ఈ ప్రాజెక్టు చేపట్టడం అంటే తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభాన్ని తమ హయాంలోనే ఏర్పాటు చేయడం సాధ్యమా అనే తర్జనను పరిజన పడుతున్న సందర్భంలో వారికి దేవుడు తోసుకువచ్చినట్లు ఒక వ్యక్తి వారి దగ్గరికి వచ్చారు. అయ్యా, రేడియోలో మీ ప్రకటన విన్నాను. శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేయడానికి అవసరమైన చెట్లు కర్ణాటక రాష్ట్రం దండేలి అడవుల్లో మాత్రమే ఉన్నాయి. మీరు అనుమతిస్తే నేను ఆ పని చేసి పెడతానని ఆ భక్తుడు స్వయంగా వచ్చి వారికి విన్నవించారు. ఆ మేరకు ఆయన వెంట వెళ్ళి దండేలి అడవుల్లో 6 టేకు చెట్లను ఎంపిక చేశారు. అదృష్టవశాత్తు అదే వారం కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న గుండూరావుకు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇదే అవకాశంగా భావించిన ఆనాటి టీటీడీ చైర్మన్ నాగిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్కే ప్రసాద్ కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావు వద్ద అసలు విషయాన్ని చెప్పారు. వెంటనే ఆయన ఏమాత్రం ఆలోచన చేయకుండా, ఇంతటి అవకాశం ఇస్తున్న మాకు చాలా అదృష్టం కలిగింది, వెంటనే మీరు ఏర్పాట్లు చేయండి, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి దండేలి అడవుల నుంచి ఈ చెట్లు తీసుకురావడానికి ఎలాంటి సహకారం కావాలని అందిస్తామని ఆయన చెప్పడమే కాదు, ఒక చెట్టు ఉంటే మళ్ళీ భవిష్యత్తు అవసరాలకు ఇబ్బందికి అవసరం ఉంటుందేమో, కాబట్టి 6 చెట్లను తీసుకువెళ్ళండి అని ఆయన అక్కడి నుంచి అనుమతి మంజూరు చేశారు. తీరా దండేలి అడవుల్లోకి వెళ్ళిన తర్వాత కొండవాలులో ఉన్న శిఖరాల నుంచి టేకు చెట్లను 8 కిలోమీటర్లు కిందికి తీసుకురావడం అనేది ఆషామాషి పని కాదు. రోడ్డు నిర్మించే బాధ్యత అక్కడి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ తీసుకుంటే, సోమాని పేపర్ మిల్లు యాజమాన్యం వారు కూడా ముందుకు వచ్చారు. దుంగల్ని క్రేన్ల సహాయంతో కొండ పైనుంచి కిందికి తీసుకువచ్చే బాధ్యత మేము తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. అంతే, సమస్య పరిష్కారమైందని ఆనాటి టీటీడీ చైర్మన్ నాగిరెడ్డి కావచ్చు, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్కే ప్రసాద్ ఊపిరి పీల్చుకున్నారు. అంతా అయిపోయింది. కర్ణాటక రాష్ట్రం దండేరి అడవుల నుంచి 75 అడుగుల పొడవున్న 6 టేకు మాన్లు తీసుకుని 16 చక్రాల ట్రాలీతో తిరుమలకు బయలుదేరారు. అతి కష్టం మీద 6 టేకు మాన్లు ఉన్న ట్రాలీని ఆ డ్రైవర్ సాయంత్రానికి తిరుమలకు చేర్చడం ద్వారా తన కర్తవ్యాన్ని నిర్వహించారు. ఇదే సందర్భంలో తాము అనుకున్న లక్ష్యం సాధించడామని సంతృప్తి పడిన ఆనాటి టీటీడీ చైర్మన్ నాగిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్కే ప్రసాద్, టీటీడీ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన వెంకటరామయ్య ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు మొత్తం ఆలయం పరిసర ప్రాంతాల్లో మాస్టర్ ప్లాన్ అమలు చేసిన తర్వాత తిరుమల ఆలయంలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడం ద్వారా ఆ క్రతువును పూర్తి చేశారు. ప్రస్తుతం మన తిరుమల శ్రీవారి ఆలయ దర్శనానికి వెళ్తే మహద్వారం దాటగానే ప్రస్తుతం మనము మొక్కుకుంటున్న ధ్వజస్తంభం ఆ రోజుల్లో ఏర్పాటు చేసిందే కావడం ఇక్కడ గమనార్హం. అంటే ధ్వజస్తంభం ఏర్పాటు వెనుక ఎంత కష్టం, మానసిక ఆందోళన పడ్డారనేది ఈ కథ వింటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని ప్రస్తుత టీటీడీ చైర్మన్ నాయుడు దీర్ఘదృష్టితో ఆలోచన చేశారు. అంటే రానున్న రోజుల్లో టీటీడీకి అనుబంధంగా ఉన్న 60 ఆలయాల్లో, అంటే దేశంలోనూ ఇతర ప్రాంతాల్లోనూ రాష్ట్రాల్లోనూ ఉన్న ఆలయాలకు, అలాగే శ్రీవాణి ట్రస్ట్ కింద దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించే ఆలయాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధ్వజస్తంభం ఏర్పాటుకు అవసరమైన చెట్లను అందించడానికి వీలుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఆయన భావించారు. అంటే ఆలయ ధ్వజస్తంభాల కోసం దివ్య వృక్షాల ప్రాజెక్టును చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని గోశాల వద్ద ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్ అవసరాలకు అవసరమైన చెట్లను అందించడమే ఇందులో ప్రధాన ఉద్దేశం. అంటే ఆలయాల వద్ద ధ్వజస్తంభం ఏర్పాటు చేయాలంటే సాధారణంగా టేకు, ఎగిషా, ఇండియన్ కినో, టెర్మినోలియా, షోరియా జాతికి చెందిన చెట్లను మాత్రమే ఉపయోగిస్తారు. ఇవి బలంగా దీర్ఘకాలంగా నిటారుగా పెరిగే స్వభావం కలిగి ఉండడం వల్ల ధ్వజస్తంభం అవసరాలకు అనుకూలంగా ఉంటాయని భావిస్తారు. అంటే పరిపక్వత చెందిన తర్వాత ఆ వృక్షాన్ని శాస్త్రోక్తంగా పూజించి ఆపై ధ్వజస్తంభంగా రూపకల్పన చేస్తారు. అనంతరం దానిని కవచంతో కప్పి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వంటి అత్యంత పవిత్ర ఆలయాల్లో స్వర్ణ కవచంతో అలంకరిస్తారు. అందులో భాగంగానే దివ్య వృక్షాల పెంపకంపై దూరదృష్టితో ఈ ఆలోచన చేసినట్లు టీటీడీ చైర్మన్ నాయుడు చెబుతున్నారు.